నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అయిపోయింది. అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరొత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శా? పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిక దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. హ్యాపీ బర్త్డే టు యూ. రాజకుమారుల్లా ఉన్నావురా నా బంగారు తండ్రి. నీకేం తక్కువరా? మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కాని పద. సావిత్రి సావిత్రి వస్తున్నానండి. ఇది విన్నావా? నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ని ప్రశ్నిస్తున్నాడు. మా ఆవిడికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. రోజు నిద్రలో లేచి నడుస్తూ పక్కింటికి వెళ్తోంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. దానికి ఆ డాక్టరు, మీ ఆవిడ తీసుకెళ్లి పక్కింట్లో పడుకోబెట్టండి, అక్కడి నుంచి నిద్రలో లేచి నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ, 100 కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. బాబుగాడి పుట్టినరోజు నవ్వులతో ప్రారంభం. ఇక నుంచి అన్ని శుభాలే. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. ఈ దెబ్బతో నాకు ఉద్యోగం వచ్చేయాల్సిందే. అమ్మ చెప్పింది వచ్చి తీరుతుంది. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. ఎదవ కుక్క బుద్ధి ఇదిను. తప్పుకుపోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి, కుక్క పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, నా ఉత్తరాలు పట్టుకోండి పట్టుకోండి. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తికెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తికెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది ఏమిటి దేవుడా? పదవయ్యా, వెతుకుతాం. పద, నువ్వు పద. తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద పడిపోతుంది. పరిగెత్తండి. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసన్నా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెప్తున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్
ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను కానీ బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. చీ 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 చీ. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టు ఆయన చాకరీ చెయ్యాలి. చీ 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 చీ. ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ జాయిన్ అయితే గానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడకి 9వ సారి అబార్షన్ అయింది. అరే రే రే, సారీ అయ్యా. ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడే రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం భార్యకి 9వ సారి అబార్షన్ తిట్టయ్యా. పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబు అని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. పుస్తకాలు. అలాగే సార్. అమ్మో, టైం అయిపోయింది. అమ్మో, చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం. అంతే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్, మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికెట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా.